డ్రగ్స్ గంజాయి రహిత ప్రాంతంగా తిరుపతి జిల్లాను మారుస్తున్నామన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల కేసులో తరచూ పట్టుబడుతున్న 6గురిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. నేరగాళ్లపై నిరంతరం నిఘా ఉంచామని, పదే పదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ తప్పదని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా పరిధిలోని చరణ్ సాయి కుమార్, హరి, మురళి, వంశీ, వేణుగోపాల్, పరందామలపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు ఎస్పీ. తిరుపతి జిల్లాలో ఇటీవలి కాలంలో వివిధ రకాల నేరాలు రిపీటెడ్గా చేస్తున్న వ్యక్తులపై 7 మెంబర్స్పై పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 6 మంది గంజాయి, ముఖ్యంగా గాంజా మరియు మారకద్రవ్యాల నియంత్రణలో భాగంగా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై శ్రీకాళహస్తి నుండి 2, 1 టౌన్ 2, 2 టౌన్ నుండి 2, సూలూరుపేట తడ నుండి 1, తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుండి 1ని ఐడెంటిఫై చేసి 6 మందిపై ఫిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పీడీ యాక్ట్ని నమోదు చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని గుర్తించి వారిపై కూడా తొందరలో పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ మీడియా సమావేశం ద్వారా తిరుపతి జిల్లాలో ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు లేదా గాంజా సప్లై చేయడం, తీసుకురావడం, వాటిని వినియోగదారులకు ఇవ్వడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, ఏది చేసినా, నిల్వ ఉంచినా ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేసి వారిపై రిపీటెడ్గా ఒకటి కాకుండా ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్లో పంపడం జరుగుతుంది. అదేవిధంగా వినియోగదారులకు కూడా హెచ్చరిస్తున్నాం. తప్పకుండా వినియోగదారుని ఫస్ట్ టైం మాత్రమే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. రెండోసారి వినియోగదారుడిగా దొరికితే వారిపై కూడా కేసెస్ పెట్టి ఈ మాదక ద్రవ్యాలని, గాంజాని పూర్తిగా నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీడియా ద్వారా ఇటు అనవసరంగా కొంతమంది వ్యక్తులు ప్రలోభాలకి గురి చేసి గాంజాకి అలవాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. కాబట్టి ఇటువంటి సమాచారం ఏదైనా ఉంటే 112 కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేదా పోలీస్ వారికి కానీ తెలియజేస్తే తప్పకుండా వారి వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తిరుపతి జిల్లాని డ్రగ్ ఫ్రీ అండ్ గాంజా ఫ్రీ జిల్లాగా ఏర్పాటు చేయడానికి ప్రజలు, మీడియా అందరూ సహకరించాలని కోరుకుంటున్నా. ఈ మీడియాలో, ఈ ప్రెస్ మీట్లో పీడీ యాక్ట్ నమోదు చేయడానికి ముఖ్యంగా టోటల్ ఓవరాల్గా కోఆర్డినేట్ చేసిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, డిఎస్పీ శ్రీకాళహస్తి, డిఎస్పీ నాయుడుపేట, ఇన్స్పెక్టర్ సూలూరుపేట అండ్ తిరుచానూరు వీళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నాను.